హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? చాలా రోజుల తర్వాత నేను ఒక లాంగ్ వీడియో చేస్తున్నాను. నా షార్ట్స్ ఫాలో అవుతూ ఉంటే రీసెంట్గా కన్నమ్మ బర్త్డే అయింది. దానికోసం మేము కాకినాడ వెళ్ళాము. అవన్నీ కూడా నేను షార్ట్స్లో అప్లోడ్ చేశాను. ఎవరైనా మిస్ అయ్యి ఉంటే అవి కూడా చూడండి. చాలా వరకు షార్ట్స్లోనే కవర్ చేసేస్తాను, కానీ కొంచెం లెంతీ వీడియో ఉన్నది. షార్ట్స్ కింద కన్వర్ట్ చేయలేకపోయాను, అందుకే లాంగ్ వీడియో పెడుతున్నాను. హోప్ యూ విల్ ఎంజాయ్ దిస్ వీడియో. ఇక్కడ ఇప్పటి వరకు అయితే నైట్ 12 o'clock కిడ్స్ వరకు సెలబ్రేట్ చేశారు కన్నమ్మ బర్త్డే. ఇంకా నెక్స్ట్ డే ఈవినింగ్ డైరెక్ట్ గా వీడియోకి వచ్చేస్తున్నాను. మార్నింగ్ నుండి అయితే నైట్ సెలబ్రేషన్స్ వల్ల లేవడం లేట్ అయ్యింది. దాని తర్వాత నలుగు పెట్టడం, లంచ్ ప్రిపరేషన్స్, ఇంకా డెకరేషన్, వీటి మీద కాన్సన్ట్రేషన్ తో నేనైతే మార్నింగ్ ఏమీ ఎక్కువ వీడియో తీయలేదు. సో ఇక్కడికి వచ్చేసరికి ఈవినింగ్ 6 o'clock సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అయినాయి. సో కేక్ అయితే చాలా బాగున్నది, టేస్ట్ వైజ్ అండ్ డెకరేషన్ వైజ్ కూడా చాలా బాగున్నది. ఇదే మా అక్క వాళ్ళ ఫ్యామిలీ, పాప కన్నమ్మ. ఇదైతే మా ఫ్యామిలీ. ఇంకా ఓనర్స్ వచ్చారు, ఇంటి ఓనర్స్. ఇంకా చుట్టుపక్కల కూడా ఎక్కువ కిడ్స్ లేరు, సో ఎక్కువ మంది ఎవరు సెలబ్రేషన్కి అయితే రాలేదు. ఫ్యామిలీ వరకే చాలా లిమిటెడ్గా సెలబ్రేట్ చేసుకున్నాము. ఇక్కడ కేక్ అండ్ డెకరేషన్ అయితే బార్బీ ప్రిన్సెస్ థీమ్తోనైతే డెకరేషన్ అయితే చేశారు. ఇక్కడ మేమైతే క్యాండిల్స్ అవి అరేంజ్ చేస్తున్నాము కేక్ మీద. కన్నమ్మకి చాలా నచ్చింది కేక్. అంటే తనకి తినడానికి ఇష్టం లేకపోయినా సరే జస్ట్ కటింగ్ కోసము ఆ థీమ్ అదంతా నచ్చింది, డెకరేషన్ కూడా నచ్చింది. షీ వాజ్ సో హ్యాపీ. ఇక్కడ మా అక్క, బావగారు, ఇంకా పక్కన మా అక్క పక్కన ఉన్నది మా పెద్దనాన్న, పెద్దమ్మ, ఇంకా కిడ్స్ ఉన్నారు కదా, వాళ్ళు మా అన్నయ్య పిల్లలు అనమాట. ఇంకా వీడియో అవి తీస్తున్నది మా వదిన. ఇక్కడ మా పెద్దనాన్న పక్కన కనిపిస్తుంది కన్నయ్య, ఈ కన్నమ్మ వాళ్ళ అన్నయ్య అనమాట, మా అక్క వాళ్ళ కొడుకు. ఇంకా ఇద్దరు పిల్లలు ట్విన్స్. వీళ్ళ బర్త్డే సెలబ్రేషన్స్ కూడా నేను ప్రీవియస్గా పెట్టాను. మీరు ఎవరైనా చూడాలి అని అనుకుంటే నా పాత వీడియోస్ చూస్తే కనిపిస్తుంది. వీళ్ళిద్దరు ట్విన్స్ అనమాట, బాబు పాప. మా అన్నయ్య వదిన పిల్లలు అనమాట. ఇలా కేక్ కటింగ్ అయితే అయ్యింది. ఇప్పుడు పడుతున్నాయి కదా, అవన్నీ నేను చెక్ చేయలేదు. ఇది ఉన్నది అని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఓన్లీ స్నోయే ఉన్నది అని అనుకున్నాను. అయితే నేను కొద్దిగా ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చేదాన్ని, కొంచెం ముందుకు పెట్టమని. ఎందుకంటే కేక్ మీద అదంతా పడేసరికి మనకి తినడానికి ఇబ్బంది అవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఇంకా బెటర్ ఏంటంటే కంప్లీట్ అవాయిడ్ చేయడం బెస్ట్. ఎందుకంటే అంత చిన్న చిన్న ప్లాస్టిక్ పేపర్స్ వల్ల చాలా ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ అవుతుంది. సో ఇవి బర్త్డేస్ సెలబ్రేషన్స్లో, అన్ని సెలబ్రేషన్స్లో కొంచెం అవాయిడ్ చేయడం మంచిది. బట్ ఇవి మాత్రం కిడ్స్ బాగా ఎంజాయ్ చేస్తారు కాబట్టి అవాయిడ్ చేయలేము. అట్లీస్ట్ పెద్దవాళ్ళు కొంచెం ఈ మధ్యన అన్ని సెలబ్రేషన్స్కి, యానివర్సరీస్కి, వాటికి కూడా చేస్తున్నారు కదా, అవి కొంచెం అవాయిడ్ చేస్తే బెస్ట్. ఎందుకంటే చాలా పొల్యూషన్ అవుతుంది దీనివల్ల. అండ్ ఇక్కడ వచ్చేసి స్నో అది చేస్తున్నాము. ఇది బెటర్, ఫొటోస్కి అది బాగుంటుంది. అయితే కేక్ మీద ఈ ఫైర్కి తగిలేలాగా చేయకూడదు అనేసి ఫ్రంట్కి వచ్చి చేస్తున్నాము. ఇలాగా ట్రై చేయండి మీరు కూడా, ఎందుకంటే వీటి వల్ల కూడా చాలా ఫైర్ యాక్సిడెంట్స్ అయ్యాయి. అలాంటి వీడియోస్ కూడా చాలా వైరల్ అయ్యాయి కదా. సో ఇలా కూడా ఫొటోస్ దూరం నుండి తీస్తే మీద పడినట్టే ఉంటాయి, కానీ మన మీద పడకుండా జస్ట్ ముందు ఉంటుందన్నమాట స్నోఫాల్. చాలా బాగుంటుంది. సో ఇక్కడ కిడ్స్ చూడండి, వాళ్ళ బర్త్డే అయినా సరే వాళ్ళు అందరూ నలుగురు కూడా మేము ఇవి చేస్తాము అనేసి వాళ్ళకి హ్యాపీనెస్ ఉంటుంది, కిడ్స్ కాబట్టి. సో పెద్దవాళ్ళు కొంచెం జాగ్రత్త తీసుకుంటే బెస్ట్. ఇంకా సెలబ్రేషన్స్కి వచ్చేస్తే ఇక్కడ మ్యాజికల్ క్యాండిల్స్ అవి కూడా తీసేస్తున్నాము, లాస్ట్ వరకు వచ్చేస్తుంది కదా అనేసి. కేక్ కటింగ్ చేసి ఇంకా పెడదాము అని అనుకుంటే కన్నమ్మకి అస్సలు కేక్ ఇష్టం లేదు. మెయిన్గా స్వీట్కి సంబంధించినవి ఏవి ఇష్టం ఉండవు అనమాట. చాక్లెట్స్ కూడా చాలా రేర్గా తింటుంది, అది కూడా ఒక డైరీ మిల్క్ ఒక్కటే తింటుంది అనమాట. సో అందుకే ఇక్కడ చెప్తుంది అనమాట, జస్ట్ ఇలాగా యాక్టింగ్ చెయ్యి అంతే, నాకేం పెట్టద్దు అని చెప్తుంది అనమాట. ఇంక ఈ పిల్లలకి ఈ మధ్యన ఈ కంఫర్ట్ డ్రెస్సెస్ అలవాటైపోయి ఇవేమన్నా, ఇది చాలా మెత్తగా ఉంది అయినా సరే ఇవన్నీ డెకరేషన్స్, ఇవన్నీ మేకప్, క్రౌన్ అవన్నీ ఎప్పుడు తీసేస్తారా అన్నట్టు వెయిటింగ్ అనమాట. ఇక్కడ మా వదిన సో ఫొటోస్లో మిస్ అయింది. తను ఫొటోస్, వీడియోస్ తీసి సెలబ్రేషన్స్కి మెమరీస్ అయితే క్రియేట్ చేసింది, కానీ తను ఎక్కువ లేదనమాట.
ఇంకా కేక్ గిఫ్ట్స్తో సెలబ్రేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత డిన్నర్ చేసేసి మేమైతే వైజాగ్ స్టార్ట్ అయిపోవడానికి రెడీ అయిపోయాము. కిడ్స్ 3 days బాగా ఎంజాయ్ చేశారు, కానీ వెళ్ళేటప్పుడు మాత్రం ఫుల్గా ఏడ్ చేశారు. ఇంకా మేము డిన్నర్స్ చేసేసి వెళ్ళిపోయే టైంలోని జనరల్గా పెడతారు కదా, మా వదిన రీసెంట్గా మా అన్నయ్య కేరళలో ఉంటారు, సో అక్కడ నుండి వచ్చేటప్పుడు కేరళ శారీ తీసుకొచ్చింది, అదే పెడుతుంది అనమాట. ఒక లాస్ట్ 10 years అనుకుంటా, 10 yearsగా ఏ ఈవెంట్ అయినా ఏ చిన్న అకేషన్ అయినా సరే ఫొటోస్ దిగడం అనేది జనాల్లో చాలా అలవాటు అయిపోయింది. కానీ నా యూట్యూబ్ ఛానల్ నేను పెట్టుకున్న తర్వాత వీడియో తీయడం అనేది పూర్తిగా అలవాటు అయిపోయింది అనమాట. ప్రతిదీ వీడియో తీయడం పెట్టడం, అందుకే నవ్వుతున్నారు మా అక్క వదిన, ప్రతిదీ వీడియో తీసుకుంటున్నావా అనేసి. అయితే ఇక్కడైతే వెళ్ళిపోతున్నాం కాబట్టి నాకు వదినకి జాకెట్ ముక్కలు పెట్టేసింది. ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయాము. కాకినాడ నుండి వైజాగ్ రిటర్న్ చీకటి పడిపోయింది, బట్ ఓకే మేమైతే ఇంకా నెక్స్ట్ డే ఆఫీసులు ఇద్దరికి ఉన్నాయి కాబట్టి వదినికి నాకు, సో మేము నైటే స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ చూసారా దారిలో ఎవరి ఇల్లు అనేది గుర్తుపట్టారా, ఈ పోస్టర్ చూస్తే గుర్తుపట్టి ఉంటారు, పవన్ కళ్యాణ్. పిఠాపురం మీదుగా వస్తూ ఉంటే దారిలోనే పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే గారి ఇల్లు కనిపించింది. సో ఇక్కడైతే దిగి నేను ఫొటోస్ కూడా తీసుకున్నాను. ఆ చీకట్లో కూడా మేము స్టార్ట్ అయింది 10:30 ఆ టైంకి స్టార్ట్ అయ్యాము. అయినా సరే దిగి ఇక్కడ ఎవ్వరూ లేరు. నేనేమో చాలా మంది సెక్యూరిటీ ఉంటారు, అసలు కారు ఆర్పనిస్తారా లేదా అని అనుకున్నాను, కానీ ఫుల్ ఖాళీగా ఉన్నదన్నమాట. ఇంకా లోపలికి కూడా వెళ్ళే ఛాన్స్ ఉందో లేదో తెలియదు, కానీ ఆ టైంకి వెళ్తే బాగోదులే అని జస్ట్ దిగి ఒక ఫోటోలు దిగి బయట ఇల్లు బాగున్నది బయట నుండి చూడడానికి. అండ్ చాలా ఇలాంటి హోర్డింగ్స్ ఇలాంటివన్నీ లైన్స్ లాగా కట్టేసి ఉన్నాయి. సో అక్కడ ఆగి ఒక జస్ట్ 5 minutes అనేది చూసి మేమైతే స్టార్ట్ అయిపోయాము. ఇంకా ఇంట్లో వాళ్ళందరికీ పవన్ కళ్యాణ్కి కూడా అందరికీ బాయ్ బాయ్ చెప్పేసి వైజాగ్ అయితే స్టార్ట్ అయిపోయాం. మేము వచ్చేసరికి 1 o'clock అయింది. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.